హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. మనమైతే ఆల్మోస్ట్ అరకు వ్యాలీ రీచ్ అయిపోయామండి. సో నెక్స్ట్ ఏంటంటే అరకు వ్యాలీలో ఎక్కడ స్టే చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఫస్ట్ డే విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ మేమేం విజిట్ చేసామనే దాని గురించే ఈ ఫుల్ వీడియో అయితే ఉండబోతుంది. సో నేను ఆల్రెడీ అరకు సిరీస్ మీద ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ట్రైన్ జర్నీ గురించి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసి దీన్ని అయితే కంటిన్యూ చేయండి. స్కిప్ అయితే చేయొద్దు, ఇంత డీటెయిల్గా అరకునైతే ఎవరు చూపించుండ్రు. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో అరకు వ్యాలీలో విలేజ్ టూర్ విషయానికి వస్తే, సో మేమైతే ట్రైన్ దిగంగానే అక్కడ నుంచి ఒక 500 feet అయితే మనం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. కొంచెం నడిచేస్తే మనకి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మేమైతే ఆటో చూస్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా 1.2 kilometers ఉంది. సో అలా నడుచుకుంటా విలేజ్ చూసుకుంటా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము, బట్ నడుస్తుంటే తెలిసింది చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటా కొంచెం దూరం అయితే వెళ్ళాము. సో విలేజ్ అంటే మేమేదో అనుకున్నాము చాలా లోకల్ స్టైల్ ఉంటుంది అండ్ బ్యాక్వర్డ్ స్టైల్లో ఉంటుందని, బట్ వీళ్ళు కూడా చాలా అయితే అప్గ్రేడ్ అయ్యారు. సో ఆల్మోస్ట్ మనం ఒక టౌన్లో ఉంటే ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ అరకు వ్యాలీ అయితే. సో మనమైతే కొంచెం దూరం నడవగానే మనకైతే మెయిన్ రోడ్ వస్తుంది. సో అక్కడ మనకి చాలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడైతే షేరింగ్ ఆటో అయితే పర్ హెడ్ 10 rupees ఛార్జ్ చేస్తున్నారు, అది ఎంత డిస్టెన్స్ అయినా సరే అరకు వ్యాలీలో అండ్ మనం పర్సనల్గా ఆటో పెట్టుకొని అయితే 4 members అయితే 100 rupees ఛార్జ్ చేస్తున్నారు అండ్ 2 members అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దాకా నడిచేసాక మేమైతే ఒక ఆటో అయితే షేరింగ్ ఆటో అయితే ఎక్కాము. సో అక్కడ నుంచి మా రిసార్ట్ అయితే కొంచెం 1.5 kilometers డిస్టెన్స్లో ఉంది. సో అది కూడా అయితే చూపిస్తాను, చూసేయండి. సో అక్కడ మేము ఆటో తీసుకున్నాక రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దగ్గరలో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, మేము ఆటో ఎక్కేసి మేమైతే మా రిసార్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి మాకైతే 10 rupees ఛార్జ్ చేశారు పర్ హెడ్. మేము 4 members కాబట్టి 40 rupees అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఏమీ అవైలబుల్ ఉండదేమో ఫుడ్కి, ఇంకా కొన్ని థింగ్స్ అవసరమైతే వాటికి ఇబ్బంది అవుతుంది అనుకున్నా. అలాంటిది ఏమీ లేదండి, చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది అరకు వ్యాలీ కూడా. సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఫుడ్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి ఆపోజిట్ సైడ్లో రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. సో అది మనం రిసార్ట్ నుంచి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు షూట్ చేశాను. సో అది కూడా అయితే డిస్ప్లే చేస్తాను. సైడ్ అయితే ఎక్కువ ఏమీ చూపించడానికి లేదు, బట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి అండ్ కొంచెం గైడెన్స్గా ఉండడానికి కోసమే నేను ఇదైతే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీరు కనుక ఈ అరకు సిరీస్ కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఎవరి అసిస్టెన్స్ అవసరం లేదు, మీరే డైరెక్ట్గా వెళ్ళేసి ఎక్కడ ఉండాలి ఏంది అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, మేమైతే ఆల్మోస్ట్ 1 kilometer అయితే వచ్చేసాము. సో ఈ రిసార్ట్ మేమున్న రిసార్ట్ అయితే అల్లూరి రిసార్ట్స్. సో దాని పక్కనే మనకైతే క్యాస్ రిసార్ట్స్ ఒకటి ఉంది, బ్యాంబూ రిసార్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటిని కూడా అయితే వీడియోలో పెట్టడం జరిగింది. సో అవి కూడా చెక్ చేద్దాం ఒకసారి మనం. అండ్ అరకు వ్యాలీ గురించి చెప్పాలంటే, సో మనకైతే ట్రైన్ ఆల్మోస్ట్ 12:30కి రీచ్ అయిందండి. 12:30 అంటే మనకి అక్కడ వైజాగ్లో 7 or 7:30కి స్టార్ట్ అయింది. ట్రైన్ ప్రకారం అయితే 6:30కే స్టార్ట్ అవ్వాలి, బట్ మనకి 7:30 to 8కే స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా ఎవ్రీడే అయితే 1 hour లేట్ ఉంటుందని చెప్పారు అక్కడ అడిగితే. మేము డిస్ప్లే చేసిన ట్రైన్ షెడ్యూల్ ప్రకారం మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మీకు 1 hour 2 hour ఫ్రెష్ అవడానికి టైం కూడా ఉంటుంది అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని స్టార్ట్. సో 12:30కి రీచ్ అవ్వగానే ఇంక మనకి కూడా చెక్ ఇన్ టైం అయితే ఆల్మోస్ట్ 12కే ఉంది. సో రూమ్ టూర్ అయితే ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడైతే మనకి కబోర్డ్ ఉంది. సో ఈ రూమ్ అయితే 2 personsకే అండి. సో ఈ రూమ్ కి అయితే పర్ డేకి 1200 to 1500 అయితే ఛార్జ్ చేశారు మాకు. సో పర్ హెడ్ 600 to 700 పడింది ప్రైస్ రేంజ్. సో రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చిందని నేను అనుకుంటున్నా. పర్ పర్సన్ కి అయితే 600 rupees అనుకోండి. సో మేమైతే 2 rooms బుక్ చేసాము అండ్ రూమ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ బైక్ కూడా సినారియో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదైతే ప్రెసెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్టే చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి రెస్టారెంట్ లేదు ప్రెసెంట్ అయితే. అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. సో దానికైతే మనం పక్కన ఉన్న క్యాసర్ రిసార్ట్స్కి వెళ్ళి అయితే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేయాల్సి వస్తుంది. సో అది కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి, 200 meters వాకబుల్లోనే ఉంది. సో ఇదైతే ఓవరాల్గా రిసార్ట్ వ్యూ నేనైతే ఇంకా చూపిస్తాను.
సో ఇన్ కేస్ అండ్ ఈ రిసార్ట్ కి బ్యాక్ సైడ్ బ్యాంబూ రిసార్ట్స్ ఉన్నాయి అండ్ అక్కడ వ్యూ అయితే బాగుండిద్ది అని చెప్పేసి ఇక్కడ బాయ్ అయితే చెప్పాడు. సో అది చూద్దామని చెప్పేసి ఫ్రెష్ వెళ్తున్నాం. సో బయట రిసార్ట్ వ్యూ కూడా చూపిస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళేసి స్టే చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిసార్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేనైతే ఇక్కడ అడిగాను రిసార్ట్ పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు డైరెక్ట్ గా వచ్చి చెక్ ఇన్ అయితే అని చెప్పేసి. సో వాళ్ళైతే పర్ డే 2K అయితే ఛార్జ్ చేస్తా అని చెప్పారు రూమ్ కి, నాన్ ఏసీ. ఏసీ అయితే 3K వరకు ఛార్జ్ చేస్తారంట. సో మేక్ మై ట్రిప్ లోనే బెటర్ సార్ మీకైతే కొన్ని ఆఫర్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా అయితే మీకు మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇది మేక్ మై ట్రిప్ లో అవైలబుల్ ఉంది రిసార్ట్ అయితే. సో మీకు నచ్చినప్పుడు అయితే బుక్ చేసుకోండి. అండ్ రిసార్ట్ అయితే కొంచెం డిస్టెన్స్ లోనే ఉంది, బట్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. సరౌండింగ్స్ కానీ మనకి ఎక్కడైనా లొకేషన్స్కి వెళ్ళాలన్నా ఈజీగానే ఉంది, ఎందుకంటే ఆటోస్ ఎనీ టైం తిరుగుతూనే ఉన్నాయి. అండ్ మీకు క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తారు రిసార్ట్ వాళ్ళు కావాలంటే. సో ఇది ఆపోజిట్ గవర్నమెంట్ స్కూల్కి అయితే ఆపోజిట్లో ఉంది. సో మనకి లొకేషన్ ఈజీగా యాక్సెస్ అయ్యిద్ది. సో చూస్తున్నారు కదా అవుట్ సైడ్ వ్యూ ఎంత చాలా బాగుందో. సో దీని బ్యాక్ సైడ్ అయితే ఇంకా లొకేషన్స్ ఉన్నాయి. ఒకసారి మనం లంచ్ అయితే ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్దాం. సో మేమైతే క్యాసర్ రిసార్ట్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ ఉంది భయ్య, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫుడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో వీళ్ళ మెనూ కూడా చూపిస్తున్నా చూడండి. అండ్ నేనైతే ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ ట్రై చేశాను. అండ్ వీళ్ళ దగ్గర కర్డ్ రైస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా స్టమక్ ఇష్యూస్ అలాంటివి ఉంటే సో కర్డ్ రైస్ కూడా తినొచ్చు. సో డెఫినెట్ గా మీకు టైం ఉండి ఆ లొకేషన్ కి దగ్గరలో ఉంటే సో ఇక్కడ ఒకసారి అయితే ఫుడ్ ట్రై చేయండి. అండ్ దీంట్లో లొకేషన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మనం కొన్ని షూటింగ్ కూడా చేసామన్నమాట. సో మన కవర్ సాంగ్ లో కూడా యాడ్ చేసాము ఇక్కడదే సీన్ ఒకటి. సో ఇంకా ఎవరైనా కవర్ సాంగ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి అండ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సపోర్ట్ కూడా అయితే చేయండి. సో ఇక్కడైతే నేను కొంచెం షూట్ అయితే ట్రై చేశాను అండ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం కూడా జరిగింది కవర్ సాంగ్లో. సో క్యాసర్ రిసార్ట్స్ ఒకసారి చూసేయండి ఓవర్ వ్యూ. అండ్ ఇక్కడైతే వీళ్ళు చాలా బాగా గార్డెనింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అరకులో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా ఇదే వైపు ఉంటుందండి మీకు. సో చాలా బాగా అయితే మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఒకప్పుడులా లేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. సో మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ తినేసి ఇంకా బయటకు వచ్చేసి లొకేషన్స్ చూడడం స్టార్ట్ చేసాము. సో మాకైతే అరౌండ్ 3 PM అయింది. సో మేమైతే 2 days ప్లాన్ కాబట్టి ఈరోజు బయట ప్లేసెస్కి ఏం వెళ్ళదలుచుకోలేదు. దగ్గరలో ఏవైతే వాకబుల్లో ఉన్నాయో సో వాటిని చూసేసి రిసార్ట్కి వెళ్ళేసి పడుకుందామని చెప్పేసి ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈరోజు రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే అయితే మనకి కొంచెం బూస్టప్లో ఉంటుంది. సో మరిన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అయితే కొన్ని ట్రై చేశాను. సో ఇదే బ్యాంబూ రిసార్ట్స్, ఇది కూడా 2 personsకే అనుకుంటా. సో ఇదైతే మన రూమ్ నుంచి మార్నింగ్ వ్యూ అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. సో మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. బట్ ఇక్కడైతే ఫుల్ రెయిన్ ఉంది, జూలై మంత్ కాబట్టి. సో అందుకే నేను మరీ చెప్తున్నానండి, ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్టోబర్ నుంచి ఫెబ్లోపే ప్లాన్ చేయండి. అప్పటికి ఇంకా గ్రీనరీ కూడా చాలా బాగుండిద్ది అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా షూట్ విషయానికి వస్తే ఇంకా బయటకు అయితే వచ్చేసాము. రెయిన్ అయితే కొంచెం తగ్గింది. సో ఇంకా ఎంతసేపు అయితే రూమ్లో ఉంటామని చెప్పేసి బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మేమైతే మాకు రిసార్ట్ అతను మీరు షూటింగ్ చేసుకోవాలంటే దగ్గరలో ఒక టెంపుల్ ఉంది భయ్య, సో అది చాలా బాగుండిద్ది అండ్ షూటింగ్ కూడా చాలా బాగుండిద్ది అని చెప్పాడు. సో ఇంకా చేసేది ఏముంది, మేము కూడా అయితే ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో కొంచెం దూరం అయితే వాకబుల్ చేయగలనే ఇంకా మేమైతే కొంచెం షూట్ చేసాము. అండ్ అది అయిపోగానే మా వాడికి ఆకలి అవుతుంది అన్నాడు, బట్ టెంపుల్ నుంచి వచ్చాకే ఫుడ్ అని చెప్పాము. సో అలా నవ్వుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. టెంపుల్ అనేది మనకి మెయిన్ సెంటర్ కి చాలా దగ్గరలోనే ఉంది, పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే మనకి చాలా అంటే చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 25+ రిసార్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట మెయిన్ సెంటర్ నుంచి మేము ఉండే దానికి మధ్యలో. సో మీరైతే రిసార్ట్స్ గురించి కానీ స్టే గురించి కానీ ఎలాంటి వరీ అయితే అవసరం లేదు. అండ్ ట్రైన్ జర్నీ ఎలా బుక్ చేసుకోవాలి, టైమింగ్స్ ఏంటి అని చెప్పే దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి అయితే అప్లోడ్ చేశాను. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోకి వెళ్ళినట్లయితే మీరు దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎంత టైం పడుతుంది, ఏంటి ప్లాన్ అవన్నీ ఒకసారి అయితే ఫుల్ వీడియో చూస్తే మీకైతే ఒక ఓవర్ రివ్యూ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకప్పుడైతే ఇక్కడ అల్లూరి రిసార్ట్స్ కి దగ్గరలో ఎలాంటి రెస్టారెంట్ లేదు.
ఏదన్నా తినాలన్నా కూడా మనం 1.5 కిలోమీటర్ అయితే సెంటర్కి వచ్చేసి తినాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా లేదండి. చాలా రిసార్ట్స్ 100 మీటర్స్కి అలా చాలా రిసార్ట్స్ అయితే వచ్చేసినాయి. ట్రైబల్ వస్త్రాధరణ అయితే కొంతమంది పాటిస్తున్నారు, బట్ ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయింది కదండి. సో అక్కడ నేటివ్ పీపుల్ మాత్రమే అవన్నీ ఆచరిస్తున్నారు. సో రిమైనింగ్ పీపుల్ అయితే నార్మల్గానే వెళ్తారు కదా, ఇప్పుడు వేరే ప్లేస్ నుంచి అక్కడ స్టే చేయడానికి అక్కడే ఉండేసి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే ఏం పాటించడం లేదు, అక్కడ నేటివ్ పీపుల్ అయితేనే పాటిస్తున్నారు. సో ఇదైతే అరకు వ్యాలీ నుంచి మన రిసార్ట్ నుంచి టెంపుల్కి వెళ్ళేదారండి. సో దీంట్లోనే మనకి మెయిన్ సెంటర్ కూడా తగులుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వ్యూస్ జస్ట్ ఏ బిగినింగ్ అండి. సో మనం ఇంకా చాలా అయితే రికార్డ్ చేసాము. సో అవన్నీ మన అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు అరకులో ఉంటే ఎలా ఫీల్ అవుతారు అలా అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. మనం యూస్ చేస్తున్న కెమెరా ఏంటి, దాని బడ్జెట్, అండ్ మనకి ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది, వీటన్నిటి గురించి నేనైతే లాస్ట్ డే వీడియోలో అయితే మాట్లాడతాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సో నాకెందుకు అని అయితే ఎవరు అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు నీట్ అండ్ క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని. సో మేమైతే షేరింగ్ ఆటో ఎక్కాము. ఇదైతే ఇక్కడికి మాకు 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఎక్కడి నుంచి అయినా ఎంత డిస్టెన్స్ అయినా సరే, ఇప్పుడు మా రిసార్ట్ నుంచి సెంటర్ నుంచి టెంపుల్కి ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది, అయినా కూడా వాళ్ళు 10 రూపీసే ఛార్జ్ చేశారు. సో ఇటు వెళ్ళేటప్పుడు అయితే మనకి ట్రైబల్ మ్యూజియం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీరైతే ప్రీ ప్లాన్ లేకపోయినా సరే అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ సో అన్ని రిసార్ట్స్ ప్రైజెస్ అయితే ఒకేలా ఉండవు. సో చూసుకొని అయితే బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ హాస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టే గురించి కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి నేను పెట్టే వ్లాగ్స్ అన్ని కంప్లీట్గా చూసారంటే మీకు అరకు వ్యాలీ గురించి ఓవర్ వ్యూ అయితే వచ్చేస్తుంది. ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టే చేయొచ్చు. అండ్ ఈ అరకు వ్యాలీ విషయానికి వస్తే, సో ఇక్కడైతే బ్యాంబూ చికెన్ ఇంకా చాలా రకాలైతే ఇక్కడే అమ్మేస్తున్నారు. బట్ ఇక్కడైతే ట్రై చేయొద్దు. బొర్రా కేవ్స్ దగ్గర అయితే చాలా బాగుండిద్ది నేను విన్న దాని ప్రకారం. సో నేను కూడా అక్కడే ట్రై చేశాను. సో లాస్ట్ డే అయితే మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా. సో ఇక్కడ నుంచి మీకైతే ట్రైబల్ మ్యూజియం కనబడిద్ది. అండ్ ఇక్కడ ఐ లవ్ అరకు అనే ఒక బోర్డ్ కూడా పెట్టారు, సో టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి అయితే. సో అది కూడా మీకు కనిపిస్తుంది. ఐ లవ్ అరకు ట్రైబల్ మ్యూజియం ముందే పెట్టారు ఇది. సో ట్రైబల్ మ్యూజియం అన్ని మనమైతే ఆఫ్టర్నూన్లో కవర్ చేసేసాం అనమాట. మనకి అరౌండ్ 11 తర్వాత అయితే మనకి ట్రిప్కి తీసుకెళ్తారనమాట. సో మీరు ఎర్లీగా ఫినిష్ చేసుకోవాలనుకుంటే 11కి స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే లంచ్ చేసేసి 2కి స్టార్ట్ అయ్యాము. అందువల్ల మాకైతే ఒక ప్లేస్ కవర్ అవ్వలేదు ఆ రోజు. సో ఎవరైనా సరే ఆ రోజు వెళ్ళాలి అనుకుంటే 11కి స్టార్ట్ అయిపోండి. 11కి స్టార్ట్ అవ్వడం వల్ల మీకేందంటే ప్లేసెస్ అన్ని కవర్ అవుతాయి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా మీకు ఉంటుంది. అండ్ ఫస్ట్ డే అయితే మాకు ఆటోకి అరౌండ్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వాక్ చేస్తున్నాం. సో ఈ మల్టిపుల్ టెంపుల్స్ అనేది ఒకే దాంట్లో కన్స్ట్రక్ట్ చేశారంట. సో లైక్ సాయిబాబా కానీ ఇలా చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారంట. అండ్ షూటింగ్ కూడా చాలా బాగుండిద్ది సినారియో అన్నారు. సో వెళ్ళేసి చూద్దాం. అండ్ మేమైతే వాక్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ అయితే ఉండొచ్చు అని చెప్పారు. సో అక్కడ కూడా వ్యూస్ చాలా బాగుంటాయి అని చెప్పారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే విలేజ్ వైబ్ అయితే ఏమీ లేదు. మనం నార్మల్ మన సైడ్ ఎలా ఉంటుందో అదే వైబ్ అయితే ఉంది ఇక్కడ కూడా. అన్నీ మంచిగానే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, హౌసెస్ కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ. సో ఇక్కడ కూడా ఏమీ తగ్గట్లేదండి ఎవరు. జూనియర్ కాలేజెస్ అండ్ రోడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. సో పెద్ద డిస్టెన్స్ కూడా అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ విషయానికి వస్తే బాగా చలిగా ఉంది, ఎందుకంటే లైట్గా వర్షం పడుతుంది. కెమెరా అయితే చూపిస్తుందా, జస్టిస్ చేస్తుందా లేదా అని చెప్పైతే నేను చెప్పలేను. మనం వీడియో చూస్తేనే అర్థమైద్ది ఫుల్ స్క్రీన్లో. సో వర్షం అయితే పడుతుంది లైట్గా. మేమైతే త్వరగా వెళ్ళాలని చెప్పేసి కొంచెం స్పీడ్గా నడుస్తున్నాం. ఇంకా ఇటు సైడ్ అయితే కొంచెం లోకల్ మార్కెట్ కూడా ఉంది, మనకు కావాల్సినవి నచ్చినవి తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మా వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఇంకా టెంపుల్ ఎంత దూరం, ఎంట్రీ ఎట్ సైడ్ అని చెప్పేసి.
సో మనం ఆల్మోస్ట్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. మనకి లెఫ్ట్ సైడ్ లోనే టెంపుల్ ఉంది. సో ఇక్కడ వీళ్ళు రిచువల్స్ కూడా బాగా పాటిస్తున్నారండి. టెంపుల్ ఆన్ టైం కే ఓపెనింగ్స్ అంట, ఆన్ టైం కే క్లోజ్ అంట. సో ఒకసారి అయితే మనం టెంపుల్ ఓవర్ వ్యూ చూస్తున్నాం అవుట్ సైడ్ నుంచి. సో మెయిన్ గేట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ ఒకటి ఉంది. సో ఆ రోడ్ లో నుంచి వెళ్తే మనకి మెయిన్ గేట్ అయితే ఉంది. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి మాకు కొంచెం టైం ఉంది అనుకున్న వాళ్ళైతే, సో ఇది ట్రైబల్ మ్యూజియం కి చాలా దగ్గరగా ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ అండి. సో మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. అండ్ ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు వెళ్తున్నారు. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ అంతా మనకి మన సైడ్ అయితే హైదరాబాద్ సైడ్ మన ఆంధ్రాలో చూసుకుంటే ఎలా అయితే ఉందో, సో అరకు విలేజ్ లో కూడా అలాగే ఉందండి. అండ్ ఈ గేట్లో అయితే మా వాడు ఒకటి పట్టలేదు. మళ్ళీ నేను బాడీ వెయిట్ గురించి డిస్క్రిమినేట్ చేస్తున్నాను అయితే అనుకోవద్దండి, జస్ట్ ఫర్ ఫన్ కోసమే చెప్పాను. అండ్ టెంపుల్ చూస్తున్నారు కదా, మనకైతే ఒక సైడ్ ఆంజనేయ స్వామి, మరొక సైడ్ గరుత్మంతుడు స్వామి అయితే ఉన్నారనమాట. సో ఓవరాల్ వ్యూకి వస్తే మనకి స్ట్రైట్ గా సేమ్ ఇదే వైపు మనకి మల్లవరంలో కూడా ఉంటుంది. సో రీసెంట్ గా నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. సో దాంట్లో మల్లవరం మొత్తాన్ని చూపించడం అయితే జరిగిందండి టెంపుల్ దగ్గర. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉందండి. అండ్ దేవుణ్ణి చూపించేటప్పుడు అలంకరణ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్లో అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. సో బేసికల్గా ఇక్కడ అంతా చాలా అయితే మంచిగా ఉందండి. అండ్ మనుషులు కూడా చాలా బాగున్నారు. ఈజీగా రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఏదన్నా క్విక్గా తెలియకపోయినా ఏమన్నా అడిగినా సరే వాళ్ళే వచ్చి చూపిస్తున్నారు. మాకైతే 2 times ఇలా జరిగిందనమాట. బ్రదర్ ఈ లొకేషన్ తెలియదు అంటే, పదండి భయ్యా మేము అటు సైడే వెళ్తున్నాం అని చెప్పేసి చూపించడం జరిగింది. సో ఈ టెంపుల్ సినారియో కూడా అదే జరిగింది. కొంచెం డిస్టెన్స్ అయితే వాళ్ళే వచ్చేసి చూపించి వెళ్ళారు. మేము థ్యాంక్స్ కూడా చెప్పామన్నమాట. సో టెంపుల్ ఓవర్ వ్యూ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మనం అనుకుంటూ ఉంటాము ప్లెజెంట్గా లైబ్రరీస్లో సైలెంట్గా ఉంటాం కదా, అక్కడ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండిద్ది అని చెప్పేసి. సో నేనైతే చాలా అంటే చాలా పెద్ద లైబ్రరీస్కి వెళ్ళాను. అండ్ మా కాలేజ్ లైబ్రరీస్ విజిట్ చేశాను, ఆఫీస్ లైబ్రరీ విజిట్ చేశాను. అండ్ బయట చాలా పీస్ఫుల్ ప్లేసెస్కి కూడా వెళ్ళాను. బట్ టెంపుల్కి వస్తే ఏంటంటే మనకు అది ఒక ప్లెజెంట్ మైండ్ అంతా రిఫ్రెష్ అయ్యి పీస్ఫుల్గా ఉండిద్దండి. ట్రస్ట్ మీ, మీకు ఎప్పుడైనా ఏదైనా సరే లోగా అనిపించిందంటే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్ కానీ చర్చ్ కానీ మసీద్ కానీ మీకు నచ్చింది అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. అండ్ ఇక్కడే పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేశాను అన్నమాట. సో ఇక్కడ అయితే మనకి గణపయ్య స్వామి అండ్ దేవత ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా హోమగుండం ఉంది. సో డెఫినెట్గా ఇదైతే సాయిబాబా టెంపుల్. అండ్ ఇక్కడ కొన్ని అయితే మా వాళ్ళు షూట్ చేయరా బాగుంది కదా టెంపుల్ అని చెప్పేసి చెప్పారు. అండ్ అవుట్స్కట్స్ కూడా కొంచెం చాలా బాగుండటంతో అవి కూడా షూట్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా హోమగుండం. సో దీని గురించి ఎవరికైనా ఎక్కువ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోమగుండం సాయిబాబా టెంపుల్ దగ్గర ఎందుకు ఉంటుంది, లేదా ఇంకా ఏమైనా టెంపుల్స్ దగ్గర యూజ్ చేస్తారని చెప్పేసి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు ఆల్మోస్ట్ ట్రిప్ అనేది 11 తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఏమన్నా 6 places విజిట్ చేయాలన్నా ఏమైనా సరే. సో ఈలోపు మీకు టైం ఉంది, రూమ్లో వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళు ఇలాంటి దగ్గరలో ఉన్న ప్లేసెస్, టెంపుల్ అనే కాదండి చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ. సో ఒకసారి అయితే వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి సినారియో. వర్షం పడుతుంది, దట్టు టెంపుల్. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే మేము వెళ్ళేసరికి 9:45 to 10 అయింది. సో ఆలోపే టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. 9:30కి క్లోజ్ చేస్తారంట. బట్ మా లక్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఓపెన్ లోనే ఉంది. సో అక్కడైతే మంచిగా దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే షార్ట్ ఫిల్మ్స్ కూడా షూట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది, చేసుకోవాలని అనుకునే వాళ్ళు. అండ్ వర్షం కూడా సపోర్ట్ చేసింది అనమాట. మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు షార్ట్ ఫిలిం కానీ ఏదైనా షూట్ కానీ. టెంపుల్ కూడా ఎక్కువ హడావిడిగా అయితే లేదు, మనకి ప్రశాంతంగా ఉంది.
సో ఇది టెంపుల్ గురించి ఓవర్ వ్యూ అయితే. అండ్ మన అరకు వ్యాలీ ట్రిప్ విషయానికి వస్తే, సో ఆఫ్టర్నూన్ అయితే మేము చెప్పాను కదా, ఆల్రెడీ మెన్షన్ చేశాను, 11కి స్టార్ట్ అవ్వాల్సింది. మేము లంచ్ చేసేసి 2కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అందువల్ల ఆ రోజు 5 ప్లేసెస్ విజిట్ చేసాం అనమాట. సో మేమైతే ఫుల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం 2 డేస్కి ఒకేసారి. ఫస్ట్ డే 1000 అంటారు, సెకండ్ డే 1500 అంటారు. ఇలా కాకుండా 2 డేస్కి 2000 ఇస్తామని చెప్పాము. సో పర్ హెడ్ అయితే 250 పడింది. సింగిల్ పర్సన్కి అయినా సరే వాళ్ళు 1000 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు ఆటోకి. అండ్ 2 మెంబర్స్ అయినా 4 మెంబర్స్ అయినా సరే 1000 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు ఇండివిజువల్గా వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, బట్ గ్రూప్గా వెళ్ళాలంటే ఎక్కువ సేవ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని స్టంట్స్ అయితే ట్రై చేశాను అనమాట మనం కవర్ సాంగ్ కోసం. సో ఇంకా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. సో ఇది మెయిన్ సిటీ అనమాట. మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు. బట్ ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్ తక్కువ ఉంది, ఉన్నా కూడా మీకు కూలింగ్ అయితే ఉండదు. అందరూ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, బట్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు. సేమ్ సిచ్యువేషన్ నేను కొడైకెనాల్లో కూడా ఫేస్ చేశానండి. సో కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఉంటాయి కదా, సోడా అలా కావాలనుకున్న వాళ్ళు అయితే సో కూలింగ్ లేకుండా అయితే దొరికిద్ది, బట్ డెఫినెట్గా అయితే దొరికిద్ది. అండ్ ఇక్కడ మా వాడైతే ట్రైబల్ మ్యూజియం ఉంది, అది కూడా చూపిద్దాము ఇప్పుడే అని చెప్తే, సో ఇప్పుడు కాదు, మనం ఎలాగో 6 ప్లేసెస్ ప్లాన్ చేసాం కదా, దాంట్లోనే కవర్ చేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైబల్ మ్యూజియం, అదే లోపల చాలా బాగుందండి. నాకైతే మంచిగానే ఎక్స్పీరియన్స్ అయింది. సో ఆ వీడియో అయితే అప్కమింగ్ వీడియోలో 6 ప్లేసెస్ గురించి ఒక వీడియో అయితే షూట్ చేశాను. సో ఆ వీడియోలో అయితే మనం 6 ప్లేసెస్ అండ్ ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము వాటి గురించి మాట్లాడుకుందాం. సో అరకులో మనకైతే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. హండ్రెడ్స్ ఆటోస్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో మీరు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మనం విజిట్ చేసిన 6 ప్లేసెస్ అండ్ వాటి స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో మరి అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్.